హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ దోశ చూసారండి. ఈ దోశ అనేది మినపప్పు లేకుండా నేను రెడీ చేశాను. చూడండి ఎలా ఎంత స్మూత్గా కావాలంటే స్మూత్గా, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చండి ఈ దోశ బ్యాటర్ అనేది. సో చూడండి ఎంత బాగుంది. సాంబారు పల్లి చట్నీలో తింటే ఇదైతే చాలా బాగుంటుంది. ఈ దోశ బ్యాటర్ అనేది ఎలా రెడీ చేసుకున్నా అంటే మినపప్పు వేయలేదండి, పూర్తిగా స్కిప్ చేసేసాను. నైట్ వచ్చేసి పచ్చి కొబ్బరి, బియ్యము అలాగే పల్లీలు అన్నీ కలిపి నానబెట్టేసుకున్నానండి. నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ వచ్చేసి కొద్ది కూల్ వాటర్ పోసేసుకొని దోశ బ్యాటర్ లాగా వేసేసుకున్నానండి. చూడండి ఇలా ఉంది. నైట్ అయినా వేసి పెట్టుకోవచ్చండి, దోశలు బాగా వస్తాయి. తర్వాత క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, లేకపోతే స్మూత్గా కావాలంటే పతలాగా వేసుకుంటే కానీ క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇలా వేసేసుకొని ఫస్ట్ వచ్చేసి ఒక ప్లెయిన్ బాగా చాలా పలుచగా వేసుకున్నాను దోశ. చూడండి ఎంత బాగుంటుందో. మినపప్పు లేకుండా ఈ పచ్చి కొబ్బరి, బియ్యం వేసి నానబెట్టేసి ఉదయం నానబెట్టేసి సాయంత్రం మిక్సీకి కొట్టుకొనైనా మార్నింగ్ మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ దోశ వేసుకోవచ్చు. లేదంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఇలా దోశ బ్యాటర్ లాగా చేసుకొని దోశలు వేసుకున్నా కానీ చాలా స్మూత్గా వస్తాయండి. దీనికి మినపప్పుతో అవసరం లేదు. కంప్లీట్ దోశలాగా చాలా స్మూత్గా కావాలంటే స్మూత్గా వేసుకోవచ్చు, పల్చగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు అండి. ఇలా అయితే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మన దోశలు ఉన్నట్టే చాలా టేస్టీగా, మన దోశల కంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా అయితే నేను ఒకటి క్రిస్పీగా, ఇంకొకటి వచ్చేసి స్మూత్గా వేసుకున్నాను. ఇలా చూడండి, ప్యాన్ మీద కానీ ఏమి అసలు అతుక్క రావడం కానీ అలా అయితే ఏం రాదు. పచ్చి కొబ్బరి కూడా పూర్తిగా మంచిగా గ్రైండర్ అనేది మెత్తగా పెట్టుకోవాలి. చూడండి పైన క్రిస్పీగా ఉంది దోశ, లోపలిది వచ్చేసి స్మూత్గా ఉంది. చూడండి ఎలా ఉందో. తుంచితే కానీ చాలా స్మూత్గా నోట్లో పెట్టుకున్న కరిగిపోయేలాగా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను దోశ. ఇది తినడానికి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి ప్రోటీన్ అన్నమాట. పచ్చి కొబ్బరి కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోకి వచ్చి కాంబినేషన్ పల్లీ చట్నీ అలాగే సాంబార్ అనేది చేసుకున్నాను. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి మీది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఎలా వచ్చిందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.